ఈ లోక స్నేహము దేవునికి వైర్యం. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? మీలో యుద్ధములను పోరాటములను ఎందుకు జరుగుతున్నాయి? అందుకే ఏబు గ్రంథంలో 7వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే 7వ అధ్యాయం మొదటి వచనంలో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. బా ఏమన్నాడు? భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా, వారి దినములు. వారు చూడండి ఎలా కొట్టుకుంటున్నారు. ఈరోజు భూమి మీద ఎక్కడ చూసిన యుద్ధాలే కదా. ఈరోజు పార్టీ పేరు మీద, ఈరోజు రాజకీయ పార్టీల పేరు మీద విడిపోయారు. బంధువులు విడిపోయారు, చుట్టాలు విడిపోయారు, స్నేహితులు విడిపోయారు, అన్నాదమ్ముళ్ళు విడిపోయారు, అక్క చెల్లెళ్ళు విడిపోయారు, తల్లిదండ్రులు కూడా విడిపోయారు, భార్యాభర్తలు విడిపోయారు. ఎందుకు ఇదంతా అంటే డబ్బు కోసం. ఒకే తండ్రికి పుట్టిన బిడ్డల్లో ఐక్యత లేదు. మానవుడు డబ్బు కొరకున్నంత ఆశ, మనుషుల మధ్య ఐక్యత లేకుండా పోయింది. మనమంతా యావత్తు మీద కాపురం ఉండడానికి ఒకే మనిషిని పుట్టాం. మనమంతా ఒక్క మనిషి నుండి పుట్టినటువంటి మనము ఎందుకు ఇంత జాతులుగా విడిపోయాం? ఎందుకు కులాలుగా విడిపోయాం? ఎందుకు మతాలుగా విడిపోయాం? ఆలోచన చేయమని అడుగుతున్న. ఒక్కసారి ఈ లైవ్ వింటున్న ప్రతి ఒక్కళ్ళు కానీ ప్రత్యక్షంగా మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు అమరావతి రాజధాని అవుతుందని చెప్పేసి ఈరోజు టీవీ ఛానల్లో ఏమన్నారో తెలుసా? హైదరాబాద్ కూడా పడిపోయేలా ఉంది, అమరావతిలో మరి కోట్ల రూపాయలు పలుకుతుంది, ఇప్పుడు అది రాజధాని కాబోతుంది కాబట్టి అని ఈరోజు మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ పడిపోద్దంట, అమరావతి పైకి లేస్తుందంట. అంటే ఎక్కడికెక్కడికే. ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు హైదరాబాదు తప్పకుండా మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోద్దన్నారు. అసలు తెలంగాణ వచ్చిన తర్వాతనే రియల్ ఎస్టేట్ ఇంకా పుంజుకుంది హైదరాబాదులో. ఆమెన్. అంటే మనిషి మీడియా పరంగా ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఇక మనిషికి ఆశలు కలిగించాలి. ఎందుకు? అదిగో అమరావతి రాజధాని అవుతుంది కదా, ఆ అప్పో చప్పో చేసి దొంగతనం చేశారు సరే, అదిగో ఆడ కొంత భూమి కొనుక్కో అంటే మనిషికి ఆరాటం, ఆశ ఎక్కువైపోతుంది. ఆ తర్వాత మరలా విశాఖపట్నం, మరలా అది మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం అయితే మళ్ళీ ఆడ కొనుక్కో, ఆ తర్వాత మళ్ళీ కర్నూలు, ఆ తర్వాత ఒంగోలు, ఆ తర్వాత నెల్లూరు, ఆ తర్వాత గుంటూరు. ఇలా మనిషి ఆశజీవిగా మారిపోయాడు. అందుకే దేవుడు అన్నాడు, ఒక మంచి మాట అన్నాడు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం తీస్తే మీరు 22వ వచనం చూడండి ఒకసారి ఏమన్నాడో. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 22వ వచనంలో, ఆలకించుడి, దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుతుంది. ఎక్కడ చూసినా దేశంలో యుద్ధధ్వని వినబడుతూ ఉంది. అదే కాదంట, అధిక నాశన ధ్వని వినబడుతుంది. ఆహా, యేసు ప్రభు చెప్పిన మాట చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారముల గురించి వినబోదురు అన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనములో, జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యము లేస్తాయి. 24వ అధ్యాయం 12వ వచనములో, అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతూ ఉంది అన్నాడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈరోజు మానవ జాతి ఎందుకు విడిపోయారు? ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు ఫాదర్స్ డే అని మనం చెప్పుకుంటున్నాం, కానీ అసలు లోక సంబంధమైన తండ్రుల గురించి విలువనిచ్చినట్టుగా ఫాదర్స్ డే చెప్పుకుంటున్నాం మనమంతా. అసలు ఫాదర్స్ డే కాదు పిచ్చోళ్ళారా. పరలోకమందున్న మన తండ్రి, ఆయన మనసు అర్థం చేసుకొని మనమంతా ఆయనకే పుట్టామని మనమంతా ఐక్యతగా ఉన్నప్పుడు ఈరోజు మనుషులు ఆస్తుల పేరు మీద, అంతస్తుల పేరు మీద కులాలుగా వర్గాలుగా విడిపోయారు. కాబట్టి మనమంతా సామ్యవాదం కలిగి, సోషలిజం కలిగి, మనమంతా కూడా ఐక్యత కలిగి, సమాన ప్రేమతత్వాలు కలిగి, ఆస్తిలోను అంతస్తులోను కులాల్లోను సమానత్వం కలిగి మనం ఉన్నప్పుడు పరలోకమందున్న మన ఫాదర్స్ డే జరిగినట్టే. ఆమెన్.
పరలోకమందున్న మన తండ్రి ఫాదర్స్ డే, ఆ తండ్రికి పుట్టావని అందరూ మర్చిపోయారు. భూమి మీదకి వస్తున్నాడు, అన్ని సంపాదిస్తున్నాడు, కానీ ఏమీ లేకుండానే. అందుకే బైబిల్లో రాయబడింది, ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట రాస్తాడు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చదివితే, ఒకడు 100 మంది పిల్లలకు కానీ దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభావము ఎరుగక తగిన రీతిని సమాధి చేయబడకయు వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలు కదా. ఆమేన్. పడిపోయిన పిండం గతి మేలు అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికి ఒక మాట చెప్తా. ఒకడు 100 మంది పిల్లలకు అన్నాడు. ఆ 100 మంది పిల్లలన్నీ ఆస్తులు సంపాదిస్తున్నాడు. ఆ ఆస్తి అక్రమంగా సంపాదిస్తున్నాడు. 100 మంది పిల్లలు కానీ వాడికి సరైన సమాధి చేయకపోతే వాడికన్నా పడిపోయిన పిండము గతి మేలు కదా. మనిషి ఆస్తి మీద ఆరాటపడ్డాడు, ఏదో సంపాదించాలనుకుంటున్నాడు, కానీ మనిషికి తృప్తి లేదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం తీస్తే 5వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూడగలిగితే, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందడు. ఇది కూడా వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువ అవుతారు. కనులారా మీరు చూస్తారే కానీ తన ఆస్తి వలన ప్రయోజనమేమీ లేదు. జీవులు కొద్దిగా తిన్నా ఎక్కువ తిన్నా ఆమేన్ సుఖ నిద్ర అందుతారు. ఈరోజు ఐశ్వర్యం సంపాదించాలని, ధనం సంపాదించాలని రాజకీయ గద్దెనెక్కి, రాజకీయాల పేరు మీద డబ్బును సంపాదిస్తూ పేదవాడి కోశను కూడా తీసుకుని శిశు బ్యాంకుల్లో పెట్టుకొని పేదవాళ్ళనే ఉన్నాడు. కోట్లు సంపాదించిన వాడు కోట్లాధికారి అవుతున్నాడు, కుబేరుడు అవుతున్నాడు, కరోడుపతి అవుతున్నాడు, కుంభకరుణ్ అయిపోతున్నాడు, కోట్లు సంపాదించుకుంటున్నాడు. పేదవాడు అలాగే ఉండిపోయాడు. రాజకీయాల పేరు మీద దండుకుంటున్నారు. మీ అమూల్యమైన ఏలుముద్ర, మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించండి, నా చివరి రక్తపుట్టు వరకు మీకోసం ఖర్చు చేస్తానంటున్నారు. ఆఖరికి రక్తపుట్టు వరకు ఖర్చు పెడతా అన్నవాడు ఈరోజు మనుషుల రక్తాన్ని పీల్చుకుంటున్నాడు. రాజకీయం పేరు మీద దండుకుంటున్నాడు. ఒక్కొక్కడికి 300 ఎకరాలు, 400 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు. ఇవన్నీ ఎక్కడవి? రాజకీయం పేరు మీద దండుకున్నవి కాదా? దేవుడు అన్ని సమానంగా ఇచ్చాడు. గాలి సమానం, సూర్యుడి నుండి వచ్చే ఆ వేడి సమానం, చంద్రుడి నుండి వచ్చే ఆ కాంతి సమానం, నీరు సమానం, భూమి సమానం, ఎకరాల పంట సమానంగా ఇచ్చాడు. కానీ ఆ ఎకరాల పంట దోచుకుంది మానవుడే. ఎందుకు ఇలా సమాజం మారిపోయింది? తృప్తి లేదు. ఏదో సంపాదిస్తున్నాడు కానీ తృప్తి లేదు. తృప్తి లేని జీవితం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం దేవుడు రాసిన మాట, ఒరే ఎవడికి ఎంతున్నా మీకు తృప్తి ఉండాలంటే పేదవాడికి పట్టడు అన్నం పెట్టండి. సమానత్వం కలిగి ఉండే సోషలిజం, సామ్యవాదం అని చెప్పుకుంటున్నారే. అందరూ సమానంగా పంచుకోండి ఉన్నదంతా. అసలు ఉన్నవాడు ఎక్కడొచ్చాడు, లేనివాడు ఎందుకయ్యాడు అంటే అది మనిషి వల్లే తప్ప దేవుడి వల్ల కాదు. మనిషి స్వార్థపరుడైపోయాడు. దేవుడి భయం లేనివాడైపోయాడు. మనమంతా ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలం, మనంతా ఒకే జాతి అని మర్చిపోయాడు. కులాలుగా మారిపోయారు, వర్గాలుగా, ప్రాంతీయ తత్వాలుగా విడగొట్టుకున్నారు, మతాలుగా. ఇదిగో నీది ఈ జిల్లా, నాది ఆ జిల్లా, నీది ఆ ఊరు, నీది ఈ ఊరు, నీది ఆ వాడ, నాది ఈ వాడ, ఇది నా ఊళ్ళు, ఇది నా ఇల్లు, అది ఆ పల్లె, నాది ఈ పల్లె, నీది ఆ ఊరు. ఇలా విడగొట్టుకున్నారు. ఒకరినొకరికి పట్టలేదు. ఇప్పుడు ఆఖరికి సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా డబ్బు కొరకున్నంత ఆశ. మానవుల మీద ఆ ఐక్యత, ప్రేమ లేదు. అందుకే సమాజం పాడైపోయింది. ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు చాలామంది, కానీ పరలోకమందున్నటువంటి ఫాదర్, మన ఆత్మల తండ్రి, ఈ శరీరానికి అధికారి, శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఇచ్చిన అధికారి మన ఆత్మల తండ్రి. నీ కొరకు నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, వెలుగు, వెలుతురు, వేడి, రంగులు, వాసనలు, పంటలు, కాయలు, పూతలు, పిందెలు అన్ని ఇచ్చి, ఆకలి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, అన్ని సుఖశాంతులను ఇచ్చి, నీ కొరకు పిల్లలు పుట్టించాడు, నీ కొరకు భార్యనిచ్చాడు, నీ కోరికనిచ్చాడు.
ఎన్నెన్నో రుచులు, ఎన్నో వాసనలు ఇచ్చాడు. పీల్చుకునే ప్రాణవాయువు, వదిలేస్తున్న ప్రాణవాయువు అన్నీ నీకిచ్చి నీ పాపాలు క్షమించడానికి పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మానవాళి పాపం కొరకై ఆత్మవై పుత్రుడాంసి ఆత్మయునాడు పుత్రుడిగా జన్మించాలి. రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మాన పుణ్యాదాన బలియాగం. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. అంటే సర్వ పాపాలు పోవాలంటే పరిశుద్ధ రక్తం చిందించడానికి మహాదేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆ మహాదేవుడే మానవుడిగా మారిపోయి ప్రేమతత్వాన్ని చూపించాడు. ఇదిగో మీ దగ్గర ఉంది, సమానంగా పంచుకోమని చెప్పాడు. అది అపొస్తలుల కార్యాల గ్రంథంలో మీరు చూస్తే మొదటి శతాబ్దం క్రైస్తవులందరికీ యేసు ప్రభు నేర్పించినటువంటి పద్ధతిని చూస్తే ఆ ఆస్తిని ఎలా పంచుకో చూడండి. ఒకే తండ్రి బిడ్డలమని తెలుసుకున్నారు. యేసు ప్రభు మాటలు విన్నటువంటి వారందరూ కూడా ఏ విధంగా వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారో అపొస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం 34 నుంచి మీరు చూస్తే 4వ అధ్యాయం 34 వచ్చింది మీరు చూడగలిగిన భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి ఎలా తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టుచు వచ్చింది. వారు ప్రతివానికి వారి అక్కల కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయాను. చాలు, ఎవరికి కొదువు లేదు. మరి ఈరోజు ఎందుకు కొదువు ఏర్పడిందంటే ఈరోజు మనిషి రక్తాన్ని పిండుకుంటున్నాడు. చచ్చిన శవాల మీద డబ్బులు ఎరుకునే విధంగా ఈరోజు రాజకీయ పార్టీలు మారిపోయాయి. రాజకీయాల పేరు మీద ఈరోజు గద్దెనెక్కారు. ఈరోజు మోసం జరుగుతుంది. ఎక్కడ చూసినా భూ కబ్జాలు. చూడండి, తగాదులు, గొడవలు, ఆ ఇమేజ్లు మీరు చూస్తే ఎక్కడ చూసినా భూ కబ్జాలు. భూమిని తన్నుకుంటున్నారు, చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు. చూడండి, పేర్లు రకరకాలుగా మీరు చూస్తుంటే ఎక్కడ ఐక్యత లేదు, నెమ్మది లేదు. ఏం సాధిద్దాం మనమంతా? రక్తశక్తం అయిపోతుంది. ఎదుటివాడి ప్రాణాన్ని నిలువుని తీస్తున్నాడంటే మనిషి దేని కొరకు తీస్తున్నాడు? ఈ 6 నెలల కొరకు. అందుకే ఒక 100 మంది పిల్లల కన్నను వాడు ఎంత సంపాదించుకున్నా వాడేమి తీసుకొని పోలేడు. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందుడు. ఆస్తి ఎక్కువ అవటం వలన దాన్ని భక్షించువారు ఎక్కువ అవుతారు. ఆస్తి ఎక్కువైతే నేను హ్యాపీగా ఉంటాను కూడా నో, ఎవడు ఉండలేడు. ఒకవేళ ఆస్తి ఎక్కువైతే దాన్ని భక్షించువారు ఎక్కువ అవుతారంటే నీ ఇంట్లో వాళ్ళు కాదు, అది ఎలా వస్తే అలాగ వెళ్ళిపోద్ది అన్నాడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, న్యాయాధిపతి ఉన్నాడు, న్యాయకర్త, సర్వాధికారి, సర్వంతర్యామి, సకల చరాస్తులు కారుకుడు, మొదటివాడు, కడపటివాడు ఉన్నాడు. నీ కొరకు సమాధి చేయబడి మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడు ఉన్నాడు. ఊరుకోడు ఆయన. వాని కిలుచొప్పును తప్పకుండా న్యాయం చేస్తాడు. కానీ ఈరోజు మనిషి దేవుడు లెక్క చేయట్లేదు. ఈ భూమి మీదకి వచ్చాడు, ప్రతి సముద్రాన్ని ఆక్రమిస్తున్నాడు, ప్రతి వాగుని, ప్రతి నదిని, ప్రతి దాన్ని కూడా ఆక్రమిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా అన్నీ ఆక్రమిస్తూ ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్లో రాయబడిన మాటల్లో మీరు చూస్తే ఈరోజు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు సమానంగా పంచుకున్నారంట. వారిలో ఎవరికి కొదువ లేక ఉన్నది. భూములు, ఇళ్ళు, తమ చరస్థిరాస్తులు అమ్మి వారిలో ఒక్కొక్క నిమిత్తము పంచుకున్నారట. ఈ ప్రేమ ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు ఉందా? లేదు. దేశంలో ఎక్కడ లేదు ప్రేమైన దేవుని పిల్లలారా. అందుకే మనమంతా ఒకే తండ్రికి పుట్టాం, మనమంతా ఒకే తండ్రి పిల్లలం. ఎందుకు చంపుకోవాలి? ఎందుకు నరుక్కోవాలి? ఎందుకు భూకబ్జాలు జరుగుతుంది? ఎందుకు మోసం? ఎందుకు అన్యాయం? ఎందుకు బ్లాక్ మార్కెట్లు? ఎందుకు నకిలీ? ఎందుకు ఈరోజు మారణహోమం జరుగుతుందో చెప్పండి. కారణం మనమంతా ఒకే తండ్రి బిడ్డలమన్న సంగతి మర్చిపోయారు. ఫాదర్స్ డే పేరు పెట్టుకున్నామే తప్ప అసలు ఫాదర్స్ డే అని మీరు జరుపుకోవాలి అంటే ఆ ఫాదర్ గురించి గొప్పగా చెప్పుకొని ఈరోజు సోషల్ మీడియాలో కొత్త పాటలు పాడుతున్నారు. మంచిది, ఈ ఫాదర్ గురించి నువ్వు పాట పాడుతున్నావే కానీ అసలు పరలోకమందున మన ఫాదర్, మన ఆత్మల తండ్రి, ఆ ఫాదర్స్ డే, ఆ ఫాదర్కి నువ్వేం చెప్పగలవు? నిండు ప్రాణాలు బలిదీస్తున్నావు, గొడ్డలతో నరుకుతున్నావు, కత్తితో నరుకుతున్నావు, తుపాకీతో నరుకుతున్నావు. అందుకే బైబిల్ అన్నాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో,
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఇందులో నుంచి ఏమీ తీసుకొని పోలేము. అన్నావస్త్రము గలవారమై తృప్తి పొంది ఉందాం. దేంట్లో తృప్తి ఉందంట? అన్నావస్త్రములోనే తృప్తి ఉంది.